హై స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి కొన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు 3 లిస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కోటాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఎవరైతే అప్లై చేశారో క్యాండిడేట్స్ ఫీజు కట్టి అప్లై చేసి తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ అయ్యాయి కదండి. ఆ వెరిఫికేషన్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం రిలీజ్ చేశారంటే ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే వాళ్ళు పే చేశారు, బట్ వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయలేదు. ఆ లిస్ట్ రిలీజ్ చేశారు. అంటే సేమ్ కన్వీనర్ కోటా లాగానే వీళ్ళు కూడా రిలీజ్ చేశారనమాట. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి క్యాండిడేట్స్ అప్లై చేశారు, ఫీజు కట్టి అప్లై చేశారు. కాకపోతే వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి వేరియస్ రీజన్ వల్ల ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ క్యాండిడేట్స్ యొక్క వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చారండి. ఆ లింక్ లో మీరు ఖచ్చితంగా మీరు మీ డాక్యుమెంట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే వాళ్ళని మెరిట్ లిస్ట్ లోపలికి కన్సిడర్ చేస్తారు. సో ఈ వీడియోలో మనము వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఏంటి అంటే ఎవరైతే పీపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో బట్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లికేషన్ ని సబ్మిట్ చేయలేదన్నమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ని వాళ్ళు కంప్లీట్ గా ఫిల్ చేయలేదన్నమాట. వాళ్ళకు వీళ్ళు టైం ఇచ్చారు. ఎప్పటి లోపల 22 ఆగస్టు 2 PM లోపల, మధ్యాహ్నం 2 PM లోపల వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి గ్రీవియన్స్ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్ కి కన్సిడర్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఆ లోపల చేయలేదు అంటే ఇంకా మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్లే అనమాట. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని మనం చూసినట్లయితే 18 మెంబర్స్ అయితే ఉన్నారండి. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ మనం చూసినట్లయితే పీపుల్ అప్లై చేశారు, బట్ వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది మెరిట్ లిస్ట్ అనేది ఇన్సఫిషియెంట్ డాక్యుమెంట్స్ వల్ల పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళకు కూడా గ్రీవెన్సెస్ లింక్ అనేది ఇచ్చారండి. ఈ గ్రీవెన్సెస్ లింక్ 22 ఆగస్ట్ 4 PM వరకు ఉంటుంది. ఆ లోపల మీరు ఎక్కడ ఏమైతే ఎన్ఆర్ఐ కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు రిమార్క్స్ లో, వాళ్ళ నేము, వాళ్ళ యొక్క నీట్ రోల్ నెంబరు, కేటగిరీ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ర్యాంకు, స్కోరు, ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు అనేవి ఇక్కడ నీట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. మీరు మీ యొక్క నేమ్ ఉంటే ఏ డాక్యుమెంట్స్ అయితే ఫెయిల్యూర్ అయ్యారో ఆ డాక్యుమెంట్స్ ని మీరు ఇక్కడ గ్రీవియన్సెస్ లింక్ లో మీరు అప్లోడ్ చేయాలి. ఎప్పటి లోపల అప్లోడ్ చేయాలి? 22 ఆగస్ట్ 4 PM లోపల అప్లై చేయాలన్నమాట. అంటే ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళైతే 4 PM 22 ఆగస్ట్ లోపల, అదే ఇంతవరకు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేశారు, అప్లికేషన్ ఇవ్వలేదు వాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఇచ్చింది అయితే 22 ఆగస్ట్ 2 PM లోపల ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ డాక్యుమెంట్ ఏంటి అంటే మనకు ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చారు అంటే బేసిక్ గా పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారు, నీట్ రోల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండరు, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా, ఏ ఏరియా నుంచి వాళ్ళు అప్లై చేశారు, ముస్లిం మైనారిటీ, కేటగిరీ B1, కేటగిరీ B2, ఎన్ఆర్ఐ కోటా, ఇవి ఇచ్చారండి. సో ఇక్కడ కేటగిరీ B1 అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాకుండా అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా కేటగిరీ B1 కి ఎలిజిబుల్. అంటే మనకు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అంటే 15% ఆఫ్ ద స్టూడెంట్స్ ని కేటగిరీ B1 కి ఆల్ ఇండియా లెవెల్లో కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ 85% ఆఫ్ ద స్టూడెంట్ ని కేటగిరీ B2 కి కన్సిడర్ చేస్తారు. అంటే 15% అనేది ఆల్ ఇండియా వితౌట్ స్టేట్ ని కన్సిడర్ చేయకుండా అందరినీ కన్సిడర్ చేస్తారు. కేటగిరీ B2 మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి రిజర్వేషన్ వచ్చేసి అంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి కేటగిరీ B2 లో, ఆంధ్రప్రదేశ్ లో కేటగిరీ B2 లో ఫిల్ అవుతాయి అనమాట. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ లో 15% ఆఫ్ ద సీట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద స్టేట్, అన్ని స్టేట్స్ లో ఉండేటువంటి క్యాండిడేట్స్ కూడా కంప్లీట్ అవుతారు. సో అందువల్ల ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కేటగిరీ B1 లోను ఎస్ ఉంది, కొంతమందికి కేటగిరీ B2 లోను ఎస్ ఉంది. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు కేటగిరీ B1 కి ఎలిజిబుల్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ కేటగిరీ B2 కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. మీ యొక్క ఈ సెర్చ్ బార్ లో మీ యొక్క ర్యాంక్ సెర్చ్ చేసినట్లయితే ఆ ర్యాంక్ ని బేస్ చేసుకునేసి మీ యొక్క నేమ్ కరెక్ట్ గా ఉందా, లేదా జెండర్ కరెక్ట్ గా ఉందా, కేటగిరీ ఉందా, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా, మీ యొక్క మీరు ఏ కేటగిరీకి ఎలిజిబుల్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కూడా ఒక గ్రీవెన్స్ లింక్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా డిస్క్రిపెన్సీ ఉన్నట్లయితే మీరు 22 ఆగస్ట్ 5 PM లోపల ఈ డిస్క్రిపెన్సీ లింక్ లో మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ అలా డిస్టర్బెన్స్ ఉండి మీరు సబ్మిట్ చేయలేని పక్షంలో అప్పుడు ఏమవుతుందంటే మీరు నీట్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చినా కూడా ఫైనల్ వెరిఫికేషన్
కాంపిటీషన్‌లో మీరు ఫెయిల్యూర్ అయిపోతారనమాట. సో, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకు ఇంకా ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోనే వచ్చినటువంటి క్యాండిడేట్స్‌నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో, ప్రస్తుతానికైతే కాంపిటీషన్ అయితే హెవీగానే ఉందండి. మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో చూసినట్లయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లోనే అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ మనం చూసినట్లయితే 4923 క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. కాకపోతే మీకేంటి అంటే చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరేం చేయాలి అంటే మీకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో కౌన్సెలింగ్‌లో రాకపోయినా కూడా మీకు థర్డ్ రౌండ్ కూడా మీరు వెయిట్ చేయొచ్చనమాట. ఎందుకంటే మనకు దీనికి ప్యారలల్‌గా కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కూడా జరుగుతుంది. సో, ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్వీనర్ కోటాని ప్రిఫర్ చేస్తారో, ఎవరైతే కన్వీనర్ కోటాకు వస్తదో కాలేజెస్ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోతారో అప్పుడు మీకు స్ట్రే వేకెన్సీస్ రౌండ్ కూడా ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంది. కాబట్టి మీరు నిరాశ పడకుండా మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. కాకపోతే కొంతమంది ఇందులో పెద్ద ఇదేంటి అంటే ఇందులో మనకు మెరిట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ మనీ కూడా పే చేయగలగాలి. అంటే మేనేజ్మెంట్ కోటా అంటేనే మనకు 12 lakh పర్ యానం అవుతుంది. సో, ఎవరైతే మెరిట్ ఉండి యాజ్ వెల్ యాజ్ మనీ పే చేయగలరో వాళ్ళు మాత్రమే ఫైనల్‌గా ఈ కేటగిరీలో విన్ అవుతారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు సీట్ అనేది అలాట్ అవుతుంది. సో, వెయిట్ పేషెంట్‌లీ. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేను లాస్ట్ ఇయర్ కాలేజ్ వైస్‌గా ఏ ర్యాంకు అలాట్ అయింది, ఏ స్టూడెంట్‌కి ఏ కాలేజ్‌లో లాస్ట్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది అనే దాని గురించి డీటెయిల్‌గా వీడియో చేశాను. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి, బి కేటగిరీ వాళ్ళకి ఆ వీడియోని కూడా మీరు ఒకసారి తప్పకుండా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది అంటే మనకు పేపర్ టఫ్‌గా వచ్చింది. యాజ్ వెల్ యాజ్ మార్క్స్ కూడా చాలా టఫ్‌గా, కాంపిటీషన్ కూడా టఫ్‌గా ఉంది. మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి చాలా మంది స్టూడెంట్స్‌కి. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఎక్కువ మంది మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయడానికి. సో, లాస్ట్ వరకు హోప్ వదిలిపెట్టకండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మేనేజ్మెంట్ కోటా యొక్క కట్ ఆఫ్‌ని సేమ్ ఈ నేను మీకు ఇక్కడ ఎండ్‌లో ఇస్తాను. ఆ వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూడండి. దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీకు ఏంటి అనేది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటాలో కూడా మెరిట్ బేస్డ్ గానే మీకు సీట్ అనేది అలాట్ అవుతుందండి. అంటే మేము ఇంకా మేనేజ్మెంట్ కోటా కదా, డబ్బులు ఇస్తే మాకు సీట్ వచ్చేస్తుంది, మేము ఇంకా ఎక్కువ డబ్బులు పే చేస్తాము కాబట్టి మాకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వండి అంటే అలా కుదరదండి. మేనేజ్మెంట్ కోటాకు కూడా మెరిట్ బేస్డ్ గానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది, ఇంకొక అతనికి 25,000 ర్యాంక్ వచ్చింది. 25,000 ర్యాంక్ వచ్చిన అతను నేను ఇంకా ఎక్కువ అమౌంట్ పే చేస్తాను, నాకు సీట్ ఇవ్వండి అంటే అలా కుదరదు. ఎవరికైతే మెరిట్ లిస్ట్ ప్రకారము వస్తుందో వాళ్ళు 20,000 పర్సన్ డబ్బులు మనీ పే చేయగలిగితే 12 lakh పర్ యానం పే చేయగలిగితే 20,000 ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్‌కి సీట్ అనేది అలాట్ చేస్తారు. అంతేగాని దాన్ని ఓవర్‌లుక్ చేసి 25,000 పర్సన్‌కి ఇవ్వడం అనేది జరగదు. సో, మెరిట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ మనీ ఉండాలి. ఈ రెండు ఉండగలిగిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో విన్ అవుతారన్నమాట. సో, ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో, మన ఛానల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తా ఉంటాయండి. సో, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.